శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మే 24వ తారీఖు శనివారం. ఈరోజు ద్వాదశి తిథి రాత్రి 7:20 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక రేవతి నక్షత్రం అనేది మధ్యాహ్నం 1:49 వరకు ఉంటుంది. తదనంతరం అశ్విని. ఇక ఈరోజు ప్రదోష వ్రతంతో పాటు మరి రాత్రి 7:30 తర్వాత నుంచి శని త్రయోదశి కూడా ఉంటుంది. కనుక శని భగవానుని కానీ శివుణ్ణి కానీ ఆరాధించాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ప్రదోష వ్రతము ఎలాగా ఉంటుంది, శని త్రయోదశి కూడా రాత్రి తర్వాత ఉంటుంది. కనుక రాత్రి శివ సంబంధించిన, శని సంబంధించిన, ఆంజనేయ సంబంధించిన పూజలకి విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మానసికంగా ఎంతో కొంత గజిబిజి వాతావరణం అయితే అదే రీతిలో కొనసాగుతూ ఉంటుంది. అదుపు లేని ఖర్చులు, అలవే కాని ఆలోచనలు, ఇటు సంతానం అయితేనేమి, బయట ఇరుగు పొరుగు వారి వల్ల అయితేనేమి మానసికంగా గందరగోళ పరిస్థితి తిష్టేసుకుని కూర్చుంటుంది. మనం ఆర్థికంగా ఇబ్బంది పడం కానీ ఇబ్బందల్లా కూడా దేన్ని ఎప్పుడు చేయాలో తెలియకపోవటం, ఏది ముందుకెళ్తుందో ఏది వెనక్కి వస్తుందో అర్థం కాని స్థితి నెలకొనటం, వీటితో మీరు దీర్ఘాలోచనలో పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఏదైనప్పటికీ కూడా మరి నడిచే విధానంలో కొంత జాగ్రత్త అవసరం. ఎముకలు, కీళ్ళు వీటికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. భరణి నక్షత్రం వారికి తారాబలం, మరి అశ్విని నక్షత్రం వారికి కూడా తారాబలం అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా ఎంతో కొంత ఆశావాహకమైన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇంతేకాకుండా మీరు ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా ఈరోజు దానికి కూడా ఎంతో కొంత ఆశాజనకంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కొంత మీకు అనుకూలకంగా తీర్పులు రావడానికి కానీ తర్వాత వచ్చే పరిస్థితులు కూడా మీకు ఏదైనా సరే కొంత అనుకూలమైన స్థితిని కలిగించడానికి ఒక ఆశ అనేది స్థిర నివాసం ఈరోజు వేసుకోవటం అనేది కూడా ఉంటుంది. కొత్తగా సంతానం కావాలనుకున్నా, కొత్తగా వివాహం కావాలన్నా వాడికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు చేసుకోవచ్చు. ఈరోజు మరి రోహిణి నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో నెమ్మదిగా దాన్ని పరిష్కరించుకుంటూ రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్త ప్రదేశాలు తిరిగించడం కానీ, మృష్టాన్న భోజనం భుజించడం కానీ కొంత అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మవారు, నాన్నగారు వారి పరంగా ఏవైనా సరే చిన్న సందేహాలు కానీ ఏవైనా కానీ సమస్యలు కానీ కొంత మీ చుట్టూ ఆవరించవచ్చు. ఊపిరితిత్తులకు, చర్మానికి మధ్యలో మిమ్మల్ని ఎలాగైతే సతాయిస్తూ ఉంటాయో అవి ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టచ్చు. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి, ముగశిర నక్షత్రం వారికి ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఖర్చులకి దారితీయటం అనేది అయితే ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో మీ యొక్క సంభాషణ రీతిలో కొంత జాగ్రత్త పడాలి. అనుకోని ప్రయాణాలు ఏమైనా చేయవలసిన అగత్యం అయితే ఏర్పడవచ్చు. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడానికి అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులకి ఈరోజు తగినంత
మంచి అయితే ఉండదు. ప్రత్యక్ష మార్కెటింగ్ విధానంలో ఉన్న వారికైతే కనుక ఈరోజు కొంత ఆశావాహకంగా ఉండొచ్చు. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు, మిగతా 2 నక్షత్రాల వారికి కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది, సంతానపరంగా ఏవైనా సరే కొత్త సమస్యలు నెలకొనడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా మనసుని కొంత నిగ్రహించుకొని కొత్త మిత్రులు కానీ, పాత మిత్రులు కానీ, కొత్త బంధువులు కానీ, పాత బంధువులు కానీ కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. రావాల్సినవి ఏవి కూడా సకాలంలో రాలేకపోవటం, అవ్వాలి అనుకున్న పనులేవి కూడా సకాలంలో పూర్తి కాలేకపోవటం, దీనివల్ల మనసు నిగ్రహాన్ని కోల్పోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారైతే కనుక ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే పుష్కలంగా చేసుకోవచ్చు. ఇక ఈరోజు మఖా నక్షత్రం వారికి, పుబ్బా నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. తారాబలం. కన్యారాశి వారు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషించినట్టయితే కనుక ఆ మార్పులు సఫలీకృతం అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. మిత్రులు బంధువులతో ఉల్లాసంగా గడపడానికి అయితే చూస్తారు. ఖర్చులకి వెరవకుండా కావాల్సినవి సమకూర్చుకుంటారు. ఇక ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి, విశాఖ చిత్తా నక్షత్రం వారికి, హస్తా నక్షత్రం వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారి విషయంలో ఒక ముఖ్యమైన రహస్యం మీకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక కొత్త ప్రదేశాలు తిలకించాలంటే సాధ్యమవుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఈరోజు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన సర్జన భర్జనలు కానీ, సంభాషణలు కానీ మనం జరపవలసిన అవసరం ఉంటే కనుక వాటిల్లో కూడా ఎంతో కొంత స్పష్టత రావటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలుగుతారు. ఈరోజు మొత్తం మీద చూసినప్పుడు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి స్వాతి నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ఆలోచించి తీసుకోవటం అవసరం అయితే కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో అమ్మగారు లేదా పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఆందోళన తొంగి చూస్తుంది. కొత్తగా ఉద్యోగం కావాలనుకుంటే కనుక స్థాన మార్పులతో రావడానికి ఉంటుంది. అలాగే మీరు కూడా ఏదైనప్పటికీ కూడా ఉన్న చోటనే అభివృద్ధి చెందాలి, ఉన్న చోటనే పైకి రావాలి అనుకునే ఆలోచనలు కొంతవరకు తగ్గించుకొని కొంత ఏదైనా సరే మార్పులు ధైర్యంగా స్వీకరించినట్టయితేనే మునుముందు మీకు మరిన్ని విజయాలు లభించే పరిస్థితి అయితే ఉంటుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం అయితే కనుక ఎక్కువగా విశాఖ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారికి ఎక్కువ ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇంట్లో అందుకు తగిన వాతావరణం లేకపోవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లేదా కార్యనిర్వహణలో ఏదో రకమైన అసంతృప్తి, ఆందోళన తొంగి చూడటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఏదో రకమైన వ్యాకులత కూడా మనసులో నిండిపోతుంది. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఒకరోజు ఉన్న ఆరోగ్యం మరొక రకంగా లేకపోవటం అనేది కూడా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ప్రస్తుతం అయితే గురుడు యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద పడుతూ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత లాభం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి, మూలా నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా
ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. మానసికంగా మిమ్మల్ని మీరు మెచ్చుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అమ్మ ఈ రకంగా నేను సకాలంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే చాలా పెద్ద ఇబ్బందే వచ్చేది కదా అని మీరు మిమ్మల్ని వెన్నుతర్చుకునే పరిస్థితి కూడా కనిపించవచ్చు. ఇంట్లో ఎవరైనా సరే 60 దాటిన వ్యక్తులు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. దగ్గర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ కింద పనిచేసే వ్యక్తులతో కొంత జాగ్రత్తగా మసలండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి శ్రవణ నక్షత్రం వారికైతే కనుక మరింత అనుకూలత అనేది ఉంటుంది. కుంభరాశి వారికి కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మందకొడిగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఏ పని కూడా పూర్తిగా అయిందని చెప్పలేని అయోమయ స్థితి అయితే కనిపిస్తుంది. మాట్లాడే విధానంలో కానీ ఆరోగ్యపరంగా కూడా కానీ ఏదో రకమైన అసౌకర్యత తొంగి చూస్తుంది. ఆర్థికంగా ఎంత బలోపేతం కావాలి అనుకున్నప్పటికీ కూడా ప్రయత్నాలన్నీ కూడా దగ్గర వచ్చి కాలేకపోవటం, అమ్మవలసినవి కొనాల్సినవి ఏమున్నప్పటికీ కూడా ఆ పనులు వాయిదా పడుతూ ఉండటం మనసుకి అంతా కూడా ఆందోళనగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా పని ఒత్తిడి పెరుగుతూ ఉండటం, ఇష్టమైన వ్యక్తులతో ఎంత చక్కగా కలవాలనుకుని కోరుకున్నప్పటికీ కూడా ఆ రకమైన వాతావరణం లేకపోవటం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు ఏదైనప్పటికీ కూడా శతభిష నక్షత్రం వారికి మరింత తారాబలం బాగుంటుంది. దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది. పార్ట్నర్షిప్లో ఉన్నవారికి కూడా నెమ్మదిగా వారి యొక్క వ్యాపారాలు కొంత అభివృద్ధి బాటలోకి రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు కొంతవరకు పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. ఏలినట్లేని వ్యవహారం వల్ల ఎంత సకాలంలో పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా అవి సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు అయితే తక్కువగా ఉంటాయి. ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా, అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవడం మంచిది. రానున్న మరో 2-3 రోజులు మీకు పెద్దగా ఆశించినంత శుభ ఫలితాలు లేకపోవచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉన్నంతలో చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం వారికి మరి ఉత్తరభద్ర నక్షత్రం వారికి మరింత అనుకూలత అయితే ఉంటుంది.